దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారండి. మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 26 అధ్యాయము 12 వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరుచుదు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మాకు సమాధానం. దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీకు సమాధానం, శాంతి, భద్రత భరోసేస్తున్నారు దేవుడు. ఇదిగో నీవు నన్ను చేర్చుకుంటే చాలు, నీ కుటుంబానికి సమాధానం స్థిరపరుస్తాను. స్థిరముగా నీ కుటుంబాన్ని సమాధానపరుస్తాను. నీవు తలపెట్టే ప్రతి కార్యాల్లో కూడా సమాధానం ఇస్తాను. దేవుడు మాట్లాడుతున్నారు. మరి నీవు ఆయనపై ఆధారపడ్డావా? ప్రియబిడ్డ, ఏ కష్టం నిన్ను కృంగచేస్తుంది, ఏ బాధ నిన్ను మనశ్శాంతి లేకుండా తొందర పెడుతుంది. అయితే దేవుడు నీ హృదయవాంఛ తీర్చే దేవుడు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాదండి. నిజముగా నీ పక్షాన్ని ఆయన నుండి నీ పనులన్నిటినీ సఫలం చేస్తారు. నీవే కార్యం తలపెట్టావో, నీవు ఆలస్యం చేయక నీ కార్యాన్ని తలపెట్టు. ఆయనపై నీ భారం మోపుకో. నీ ప్రభు నిన్ను ఖచ్చితంగా ఘనపరిచే దేవుడు. నీకేమీ జరగబోతుందో నీకు తెలీదు. యేసేపు అన్నల చేత గోతులో త్రోయబడినప్పుడు అతను ఇంకా నా జీవితం ఏమైపోతుందో అని చాలా కలవరపడ్డారు. కానీ మరి ఐగుప్తు దేశంలో అధికారి అవుతానని ఆయనకు తెలీదు. ఐగుప్తు దేశంలో అధికారిగా యేసేపు నిలబెట్టిన దేవుడు, యేసేపుని ఎంతగానో మరి బలపరిచిన దేవుడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. మొదట నీ జీవితంలో శ్రమలు రావచ్చు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, కష్టాలు ఎన్ని వచ్చినా జీవము గల దేవుడు నీ చేయి విడిచే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదర, నమ్మటి నీ వలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యం. నీ పనులన్నిటినీ కూడా ఆయన చేతుల్లోకి తీసుకుంటారు. నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు దేవుని సన్నిధికి చేరతాయి. ఒక దేవదూత వచ్చి నీవు ప్రార్థించే ప్రార్థన, నీ కన్నీళ్ళు తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో కనపరుస్తారు. కాబట్టి నీవన్నీ కూడా సఫలం పొందుకుంటాం. విజయవంతంగా నీ కార్యాలు నెరవేర్చబడతాయి. నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటో నీకు తెలియదు. ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు. నమ్ము బిడ్డ, దేవుడు నీకు మేలు దాచారు. భయపడకండి. అంతా బాగున్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభా, ఎవరైతే ప్రభువా నీ చింత యావత్తు నా మీదేమని నీవు చెప్పినట్లు ఎవరైతే వారి చింతలు నీ మీద వేస్తారో వారిని కాపాడే దేవుడు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ప్రతి విధమైన కీడు శోధనలు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. ఆశీర్వాదాలు ఇప్పుడు దిగి వచ్చును గాక. ప్రతి ఒక్కరికి మేళ్ళు దీవెనలు ఇప్పుడే కలుగును గాక. నజరేడ గలలేడ, నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు సిగ్గుపడినవు ప్రభా. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. ప్రతి దేశానికి శాంతి భద్రతలు ఇవ్వండి. ప్రతి కుటుంబానికి శాంతి సమాధానాలు ఇవ్వండి ప్రభా. ఆశీర్వదించండి దేవా. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొంది శక్తి గలేసేనామని నడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.